సియాచిన్ గ్లేషియర్ ఈ ప్రపంచంలోనే ఎత్తైన బ్యాటిల్ గ్రౌండ్. సో సియాచిన్ ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎందుకు భారత్ ఆధీనంలో ఉండాలి, అది భారత్ ఆధీనంలో లేకపోతే జరిగే పరిణామాలు ఏంటి అనే దాని మీద అనలిస్ట్ ఎంజీ రావు గారు మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు. ఎంజీ రావు గారు, సియాచిన్ గ్లేషియర్ అక్కడ ఒక రోజు ఖర్చు భారత సైన్యానికి 10 కోట్లట. చాలామంది ఈ కొండ చర్యలు అవి మంచులో ఇరుక్కుపోయి కనీసం రోజుకు ఒక్కరైనా చనిపోతారు అనేది మనం వార్తల్లో తరచూ చూస్తూ ఉన్నాం. ఈ సియాచిన్ గ్లేషియర్ గురించి మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఎస్ అండి, ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్ గాథ వినాలంటే భారత ఆర్మీ ఇక్కడ లేకపోతే భారతదేశ పరిస్థితి విషమ పరిస్థితి అండి. భారతదేశం ఇక్కడ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో చెప్పడానికి ఒక చిన్న కథ వినండి. ఇది గూస్ బంప్స్ తెచ్చే కథ. ప్రతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి, ప్రతి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే భారత ప్రధాని మోడీయే వలవలా ఏడ్చిన కథ ఒకటి ఉందండి. అదేంటంటే ఇది మనకు కనపడేది ఇదేంటంటే ఇది ఒక హిమానీ నదం, ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. భారత ఆర్మీ భూ సముద్ర మట్టానికి 8,000 మీటర్ల ఎత్తున, అంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శిఖరం గాడ్విన్ ఆస్టిన్ దగ్గర ఇక్కడ ఇది ఉందన్నమాట సియాచిన్ గ్లేషియర్. ఒకరోజు ఉదయమే ఇక్కడ ఇదిగోండి ఈ హిమానీ నదం ఒక గ్లేషియర్లో ఏంటంటే పైనుంచి మంచు గడ్డలు విరిగిపడినాయి. ఈ విరిగిపడితే 35 అడుగుల లోతులో భారత సైనికులు 10 మంది కప్పబడిపోయారు, 10 మంది మిస్ అయ్యారు. అందులో ఒక ఆయన ఫిబ్రవరి 3, 2016 యాక్సిడెంట్ జరిగితే ఫిబ్రవరి 10, 2016లో 6 రోజుల తర్వాత ఈ మంచులో నుంచి బయటకు తీశారనమాట. ఆయన పేరు హనుమంతప్ప కొప్పాడ్. తమిళనాడు రెజిమెంట్కి సంబంధించిన ఒక జవాను. అతని వయసు 32 సంవత్సరాలు. పిల్లలు అప్పుడే పెళ్ళైన పాప ఇద్దరు ఉన్నారనమాట. ఓకే, ఈ హనుమంతప్ప కొప్పాడ్ని అంత మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అయితే ఆయన తీసుకొచ్చి ఎయిమ్స్లో జాయిన్ చేశారు. ఈ ఎయిమ్స్లో జాయిన్ చేస్తే ఆయన ఐసీయూలో ఉంటే ఆయన కలవడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అపోజిషన్ లీడర్లు అందరూ వెళ్ళారండి. అప్పుడున్న భారత ప్రధాని మోడీ ఆయన కలవడానికి వెళ్ళి ఒక ప్రధాని ఒక చిన్న సైనికుడి దగ్గరికి వెళ్ళి గంటలు వెయిట్ చేశారండి, నిలబడి మాత్రమే మోడీ. అది ఒక భారత ప్రధాని ఒక చిన్న సైనికుడికి ఇచ్చే ఒక అద్భుత గౌరవం. ఆ సైనికుడు బ్రతకాలని, ఆ హనుమంతప్ప కొప్పాడు బ్రతకాలని భారతదేశమే పూజలు చేసిందండి. 100 కోట్ల మంది పూజలు కూడా ఫలించలేదు. కానీ ఆయన ఒక 6 రోజుల తర్వాత తన ఆర్గాన్స్ అంటే కిడ్నీలు, లంగ్స్, ఈ బ్రెయిన్ అన్నీ మంచులో కప్పబడిపోయాడు కదా, అన్నీ ఫెయిల్ అయ్యి 6 రోజులు మృత్యువుతో పోరాడి మరణించడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశమే ఏడ్చిందనమాట ఒక్క సైనికుడి కోసం. ఎందుకండి అంటే మీకు ఒక చెప్పాలన్నమాట, ఇంతటి సియాచిన్ గ్లేషియర్లో మీరు క్వశ్చన్ అడిగినట్టు మీరు ప్రశ్న అడిగారనమాట. దాని ప్రకారం ఏంటంటే ఇది సియాచిన్ గ్లేషియర్. ఇది మనకు కనపడేది ఇప్పుడు ఇదిగోండి, ఇది చాలా భూలోక స్వర్గంలా కనపడుతుంది. ఇదేదో స్విట్జర్లాండ్ ఫోటో అంటారు. ఇది సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ఫోటో అనమాట. ఇదిగోండి, దీని వెనకాల కనపడేది ఇది ఒక పెయింటింగ్ కాదు. ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం తర్వాత ఎవరెస్ట్ 8,848 మీటర్లు అయితే ఇది 8,611 మీటర్లు. ఇది గాడ్విన్ K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్ అంటారన్నమాట. ఈ శిఖరం వెనకాల మనకి ఈ సియాచిన్ గ్లేషియర్ ఉంది. ఎంతది అంటే రగ్గడ్ టెరెన్ అనమాట. ప్రపంచంలో దీని దగ్గరికి వెళ్ళడానికి కూడా సాధ్యం కాదనమాట. ఇది 1984లో భారతదేశం పాకిస్తాన్ నుంచి స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ దగ్గర లేదు. దాన్ని ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతో పర్గత్ సింగ్ అనే ఒక కళ్ళలో దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆయనకి పరమ వీరచక్ర అవార్డు కూడా వచ్చిందండి. దీన్ని మనం ఆధీనంలో తీసుకున్నాం అనమాట. ఈ సియాచిన్ గ్లేషియర్ని భారతదేశం ఆక్యుపై చేసుకుంది. ఇది చూడండి, ప్రపంచంలో ఏరియల్ వ్యూ అనమాట. ఈ శిఖరాలు ప్రపంచంలో ఇప్పుడు మనకు కనిపించేది ఒక కారకోరం మౌంటైన్ అనమాట. కృష్ణగిరి అంటారు. ఒకప్పుడు భీముడు వాళ్ళు మాట్లాడేది మేరు పర్వతం కూడా కదలదు అనేది. ఈ పక్కనే ఉంటుంది. ఇది మేరు పర్వతం అనమాట. ఇక్కడ ప్రపంచంలోనే పోలార్ ధ్రువ ప్రాంతం తర్వాత 3వ అతిపెద్ద గ్లేషియర్ అనమాట ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్లేషియర్ ధ్రువ ప్రాంతాల బయట. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది ఈ సియాచిన్ అనేది
ఈ 76 కిలోమీటర్ల పొడవు 10 కిలోమీటర్ల వెడపుతో ఉండే ఒక మంచు నది అనమాట. హిమానీ నదం అంటే ఒక మంచు నది అనమాట. ఇది 750 చదరపు కిలోమీటర్లో ఉంటుంది. ఇంత ప్రాంతాన్ని అసలు భారతదేశం ఎందుకు ఆక్యుపై చేసుకోవాలి అనే ముందు అసలు ఇది ఎందుకు భారతదేశం తీసుకుంది అనేది మనం చూద్దాం అనమాట. ఇది ఇక్కడ చూడాలి. ఈ మ్యాప్ ఆధారంగా మీరు అడిగారు కాబట్టి ఇది ఎల్ఓసి. ఇది ఎల్ఓసి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. దీన్ని NJ9842 అంటారు. NJ9842 కార్గిల్ ద్రాస్ అనమాట. ఈ NJ9842 ఇక్కడ నుంచి ఇదిగోండి సియాచిన్ గ్లేషియర్ 80 కిలోమీటర్ల పాటు ఈ బోర్డర్ అసలు అక్కడ బౌండరీయే పెట్టలేదు ఇండియా పాకిస్తాన్ 1984 వరకు. బౌండరీ కూడా లేదు అసలు. సియాచిన్ గ్లేషియర్ అలా వదిలేసాం. ఇదంతా బౌండరీ ఉంటుంది. ఎందుకంటే బౌండరీ పెట్టడానికి కూడా వీల్లేదు. భారత్ పాకిస్తాన్ ఎవరో వెళ్ళలేరు. కానీ 1984 తర్వాత టెక్నాలజీ పెరగడం వల్ల ఈ సియాచిన్ గ్లేషియర్ 80 కిలోమీటర్ AGPL అంటారు, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. ఈ 80 కిలోమీటర్లో భారత హైలీ ట్రైన్డ్ అప్ సైన్యం 80 కిలోమీటర్లు నడవడానికి 1 మంత్ టైం పడుతుంది. మీరు ఊహించుకోవచ్చు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. దట్ ఈస్ వాట్ ది సియాచిన్ గ్లేషియర్ అనమాట. ఇదిగోండి, ఇటువైపు చైనా, ఇటువైపు పాకిస్తాన్, ఇటువైపు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ చైనా వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది, ఈ కారకోరం హైవే వస్తుంది. చూడండి ఎంత వ్యూహాత్మకంగా ఉంటుంది అనమాట. ఇది ఇంతటి వ్యూహాత్మకమైన ప్లేస్లో ఉంది కాబట్టి ఇది మనకు కావాలనుకుంటున్నాం. ఇది బల్టిస్తాన్ అండి, గిల్జిట్ POK ఉంటుంది. ఇక్కడ నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళ్తుంది. ఈ కారకోరం హైవే ఒకటే వెళ్తుంది అనమాట. ఇది ప్రపంచంలో అతి పెద్ద హైవే అనమాట. సో దీన్ని మనం పెట్టాలంటే ఇక్కడ సైన్యం ఉండాలి. ఈ సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఇక్కడ భారత సైన్యం ఉంటుందండి. మీరు అన్నట్టు ఇక్కడ రోజుకి భారత ఆర్మీ, ఇక్కడ భారత ఆర్మీ అంటే ఒక 1000 మంది ఆర్మీ దాకా ఉంటారు. ఈ 1000 మందికి రోజుకి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. అదేవిధంగా రోజుకి ఒక్కళ్ళిద్దరు సైన్యం చనిపోతూ ఉంటారు, ఇద్దరైనా బలి అవుతూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ ఎందుకు బలి అవ్వడం ఏంటంటే ఈ పాకిస్తాన్ సైన్యం కంటే ఈ వాతావరణంతో వీళ్ళు పోటీ పడాలండి. ఈ వాతావరణం ఎలా ఉంటుందంటే అక్కడ -45 డిగ్రీ సెంటిగ్రేడ్, థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, ధ్రువ ప్రాంతం అనమాట. -45 డిగ్రీ సెంటిగ్రేడ్. అక్కడ నేను కొన్ని మాటలు చెప్పకూడదు కానీ అక్కడ ఉన్న సైన్యం యూరిన్ పాస్ చేయడానికి వెళ్తే ఆ యూరిన్ మధ్యలోనే గడ్డగట్టిపోద్ది. మాట్లాడితే ప్రతి ద్రవం కూడా వెంటనే మైక్రో సెకండ్లో గడ్డగట్టుకుపోద్ది. మనకి 24 గంటల నొప్పి అని అపెండిసిటిస్ అంటారు. మన కడుపు నొప్పి వస్తే 24 గంటలు ఆపరేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక నొప్పి వస్తుంది అనమాట. అదేంటంటే లంగ్స్లో మనం గాలి పీల్చే ఊపిరితిత్తుల్లోకి మంచు వెళ్ళద్ది. ఆ మంచు గడ్డగడద్దు కాబట్టి కేవలం గంట వ్యవధిలోనే ఆయనకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే చనిపోతాడనమాట. అందుకని అక్కడ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. లేదా అపాచీ హెలికాప్టర్ ద్వారా ఆయన తరలించేయాలి. అక్కడ సైన్యం తన యొక్క జీవిత కాలంలోనే భారత సైన్యంలో చాలా ఏబుల్డ్ పర్సనాలిటీ వెళ్తే కేవలం 6 నెలలు మాత్రమే అక్కడ ఉంచుతారు. 6 నెలల తర్వాత వాళ్ళకు స్పెషల్ అలవెన్స్ వస్తే, ప్రమోషన్స్ కూడా వస్తాయి అనమాట. అక్కడ ధైర్యం 6 నెలలు ఈ -45 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉండడం అంటే అలా భారత సైన్యంలో వాళ్ళ జీవిత కాలంలో అతిపెద్ద హోదాగా ఫీల్ అవుతారంట. అంత ధైర్యవంతుడు ఇంకొకడు ఉండడనమాట. అంతటి హోదా ఇస్తారు సియాచిన్ గ్లేషియర్లో. ఈ సియాచిన్ గ్లేషియర్ నోబ్రా వ్యాలీ దగ్గర ఉంటుంది అనమాట. ఇండస్ వ్యాలీలో ఇండస్ వ్యాలీ అంటే సింధు నదికి ఉపనది అయిన షయోక్ రివర్, ఈ షయోక్కి ఉపనది అయిన ఇంకో ఉపనది అయిన ఈ నోబ్రా అంటారనమాట. ఈ నోబ్రా రివర్ అంటారనమాట. ఈ నోబ్రా రివర్ వ్యాలీలో ఉంటుందన్నమాట. ఇది కారకోరం మౌంటైను. ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంచు కప్పబడి ఉంటుందన్నమాట. ఇంతటి దాంట్లో అసలు ఊహించడానికి కూడా అలవి కాని ఏరియాలో భారత సైన్యం ఉంటుందన్నమాట. ఇది అతి దారుణమైన పాయింట్ అనమాట. అసలు ఇది భారత సైన్యం ఉండే ప్రాంతం అండి. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అండి భారత్కి? అండ్ ఒకవేళ సియాచిన్ గ్లేషియర్ భారత ఆధీనంలో లేకపోతే జరిగే పరిణామాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు నేను ఇందాక మీకు బ్రీఫ్గా చెప్పినట్టు ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి అంటే ఇదిగోండి, ఇదంతా చైనా, జిన్జియాంగ్ ప్రావిన్స్ చైనా ఉంటుంది. చైనా ఈ సియాచిన్ గ్లేషియర్ దగ్గర పొరపాటున పాకిస్తాన్ తీసుకున్నా, చైనా తీసుకున్నా, ఇదిగోండి చైనా టెరిటరీ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఉండడం వల్ల చైనా పాకిస్తాన్ మధ్య వెళ్ళే హైవేని మనం కట్ చేయొచ్చు. 2 సెంట్రల్ ఏషియన్ మీద నిఘా పెట్టేది, చైనా పాకిస్తాన్ మీద నిఘా పెడతాం. ఈ ఆక్సాయ్ చీన్ దగ్గరలో ఉంది, నిఘా ఉంటుంది అనమాట. 2 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తో మనం సంబంధాలు పెట్టుకోగలుగుతాం, పాకిస్తాన్తో జాగ్రత్తగా ఉంటాం. ఇదంతా అనమాట. అంటే
3 అంటే చైనా, పాకిస్తాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ మధ్యలో చాలా వ్యూహాత్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఇండియా ఉండి తీరవలసింది. ఒకవేళ ఇండియా ఇది సియాచిన్ గ్లేషియర్లో 1/3 వంతు పాకిస్తాన్ ఉంటుంది. దానికి రోజుకి 5 కోట్లు ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. ఈ కింద ఉంటుందండి ఇక్కడ బల్టోరా రేంజ్లో. తర్వాత ఈ 2/3 మెజారిటీ ఏమో ఎక్కువ భాగం మన ఇండియా ఆధీనంలో ఉంది. ఒకవేళ ఈ సియాచిన్ గ్లేషియర్ పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళినా, చైనా ఆధీనంలోకి వెళ్ళినా మొత్తం కాశ్మీర్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అందుకనే 1999లో కార్గిల్ వారి యొక్క ప్రధాన ఉద్దేశం ద్రాస్ కార్గిల్ ఈ హైవేని కట్ చేసి ఇక్కడ లింక్ తెంపేసి సియాచిన్ గ్లేషియర్ తీసుకోవడం అనమాట. సో ఇంతే. అంటే సియాచిన్ గ్లేషియర్ వాళ్ళకి వెళ్ళిపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ మనం ఇంకా నిలబెట్టుకోవడం అసంభవం. 2 ఇంకోటి ఏంటంటే ఇది నిలబెట్టుకోకపోతే ఇంకా పైన ఉన్న సెంట్రల్ ఏషియా, ఈ రష్యాతోటి, ఆఫ్ఘనిస్తాన్తో పూర్తి మనం ల్యాండ్ బౌండరీ పోతుందన్నమాట. ఇక చైనా కూడా ఈజీగా న్యూఢిల్లీ దాకా రాగలిగిద్ది ఈ లడఖ్ నుంచి. తర్వాత ఈ లడఖ్ను కూడా పూర్తిగా తీసేసుకోగలిగింది ఆక్సాయ్ చైన్ని. ఇంకా మన ఆధీనంలో ఉండదు. అంత కీలకం కాబట్టి రోజుకి 10 కోట్ల ఖర్చు పెట్టి 1-2 సైనికులను బలిచ్చి, అంటే సంవత్సరానికి 3,000 కోట్లు పెడుతున్నాం. ఓకే, ప్రతి సంవత్సరం సుమారు ఒక 50 నుంచి 100 మంది ఆర్మీ జవాన్లు చనిపోతూ ఉంటారు కేవలం వాతావరణంతో యుద్ధం చేయడం అనమాట. అంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం అనమాట. ఈ యుద్ధ క్షేత్రంలో ఉంటున్నాం. ఇక్కడ ఇండియా ఏంటంటే దీన్ని ఈ మౌంటైనియస్ ఫోర్స్కి ట్రైనింగ్ కింద ఉపయోగిస్తుంది. అందుకని ఈ కోల్డ్, ఈ మౌంటైనియస్ హిమాలయాల్లో యుద్ధం చేయడానికి ఇటు పాకిస్తాన్, చైనా ఆర్మీ మనకు సరిపోదు, అంత ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క సియాచిన్ గ్లేషియర్ని అంతటి ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రాన్ని భారతదేశం తన ఆధీనంలో పెట్టుకుంటుంది. ఎంతటి ఖర్చైనా వెనక తగ్గలేనటువంటి పరిస్థితి మనకు ఉంటుందన్నమాట. అందుకే చైనా, పాకిస్తాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. ఈ విధంగా దీన్ని మనం ఆధీనంలో ఉంచుకుంటాం అనమాట. ఇది ప్రపంచంలో ఇంతటి యుద్ధక్షేత్రంలో యుద్ధమా, ఇంతటి యుద్ధక్షేత్రంలో భారత సైన్యం ఉంటుందంటే ప్రపంచానికి భయపెడతానమాట. అటు చైనా సైన్యాన్ని, పాకిస్తాన్ ఆర్మీని మన సైనికులు ఎలా తట్టుకుంటున్నారో బయటపడతారు. అదేవిధంగా గాల్వాన్ వ్యాలీలో, ఆ తర్వాత డోక్లాం వ్యాలీలో చైనాతో యుద్ధం వచ్చే పరిస్థితిలో మన సైన్యం అక్కడ ప్రదర్శించింది, ఇక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా భారత సైన్యం తన సియాచిన్ గ్లేషియర్ల ప్రపంచంలో అతిపెద్ద యుద్ధక్షేత్రంలో పోరాటం చేస్తుందని చెప్పొచ్చు.